హలో అండి అందరికీ వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. వాయిస్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉందన్నమాట. అంటే కొంచెం కోల్డ్ కాఫ్ ఇలా ఉండడం వల్ల మైల్డ్ ఫీవర్గా అనిపించడము అలా ఉందన్నమాట. సో ఎనీహౌ ఇంకా పండగ కదా ఈరోజు, అందుకని మార్నింగ్ లేసి ఇంకా హెడ్ బాత్ చేశాను. నేను ప్రిపరేషన్స్ ఏం చేసుకోలేదండి తొలి ఏకాదశి రోజు కోసం. అంటే బాగాలేదని చెప్పాను కదా, సో బయటికి కూడా వెళ్ళలేదు. నేను ఏం తీసుకురాలేదనమాట ప్రసాదం కోసం కానీ ఇలా దేనికి కూడా బయటికి వెళ్ళలేదు నేను. ఇంట్లోనే ఆ రోజు మార్నింగ్ లేసి కొంచెం ముందు రోజు అంతా ఈవినింగ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ లేసి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను నేను. యాక్చువల్గా ఇలాంటి చిన్న చిన్న పండుగలన్నీ కూడా చిన్నప్పుడు అసలు ఎప్పుడు వచ్చేటో ఎప్పుడు వెళ్ళావో కూడా తెలియదండి. అంటే స్కూల్స్కి వెళ్ళడము, కాలేజెస్కి, ఇంకా హాస్టల్స్లో ఉండడం, అట్లా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా, అమ్మ వాళ్ళు. సో ఇలాంటివన్నీ అసలు తెలియదు అనమాట. వన్స్ మ్యారేజ్ అయ్యి ఇంకా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అలాంటివి యాడ్ అయిన తర్వాత స్పిరిచువల్గా కొంచెం కనెక్ట్ అవుతూ వస్తాం కదా. సో మనమే అన్నిటికీ లీడ్ రోల్ తీసుకొని బాగున్నా బాగాలేకపోయినా మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మన ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం అనేది అవుతూ ఉండాలి. మరి ఓవర్గా ఏదో చేయకపోయినా కూడా అట్లీస్ట్ కొన్ని ఫాలో అవ్వడం మంచిదన్నమాట. నేనైతే యూఎస్లో ఉంటాను కదా అండి, సో నేనైతే చాలా ట్రై చేస్తానన్నమాట పిల్లలకి నేర్పించాలి అని. నేనేం అనుకుంటానంటే ఫస్ట్ నేను ఫాలో అయితేనే వాళ్ళు ఫాలో అవుతారు అని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే మన కల్చర్ వాళ్ళకి తెలియాలి. ఇక్కడ ఏంటి అంటే అసలు తెలిసే అవకాశమే ఉండదండి. ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళి ఇలాంటివి తప్ప వాళ్ళు టీవీలో కానీ వీడియోస్ ఇవి చూస్తారు కదా, అలాంటివి వాళ్ళు ఏం చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. మనం అంటే వాళ్ళకి కిడ్స్వి ఇలాంటివే చూస్తూ ఉంటారు. వన్స్ ఒకేసారి వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళకి అలవాటు అవ్వాలి ఇలా స్పిరిచువల్గా అంటే కష్టం అనమాట. అంటే డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నాకు గుర్తుంటుంది అనమాట. ఇప్పటికీ ఇంట్లో టీవీ ఉంటుంది కదా, నార్మల్ టీవీ అలాంటివి ఉంటాయి కదా. సో మనం టీవీ పెట్టినప్పుడు అట్లాగా ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే, ఇప్పుడు శివరాత్రి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ శివరాత్రికి సంబంధించిన మూవీస్ వేయడము, శివుడి గురించి ఏదైనా ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు అందరికీ చాలా మందికి స్మార్ట్ టీవీస్ ఉంటున్నాయి. సో వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి ఇష్టం అయితేనే వాళ్ళు ప్లే చేసుకొని చూస్తున్నారు ఏదైనా కూడా. అసలు 90s కిడ్స్కి ఇప్పటి కిడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎనీహౌ అంటే మనం కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటున్నా కూడా బట్ స్టిల్ చాలా మిస్ అవుతున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అనమాట మనం ఏదో ఒకటి ఇట్లాగా చిన్న ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు అని. కొంచెం బాగున్నా బాగాలేకపోయినా ఏదో ఒకటి చేయాలి, ఇంకా మనమే కదా లీడ్ రోల్ తీసుకొని చేసుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా తొలి ఏకాదశికి ప్రసాదంగా పేలాల పిండి అలా చేస్తూ ఉంటారు. మొక్కజొన్న కానీ జొన్నలతో కానీ అలాగా పాప్కార్న్ లాగా అలా చేసి బెల్లం అలా యాడ్ చేసి. సో నాకు బాగాలేదని నేను బయటకు వెళ్ళలేదు కదా, సో అందుకని నేను ఇంట్లోనే జస్ట్ రవ్వ అలా ఉందన్నమాట, ఉన్న వాటితోనే చేస్తున్నాను. అంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా అలా అన్నమాట. సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఈ జీడిపప్పులు, వెండు ద్రాక్ష, గోధుమ రవ్వ, ఈ చక్కెర ఇవన్నీ కూడా పచ్చిగానే ఇట్లా వేయించరు. జస్ట్ నేను పిల్లలు తింటారు కదా వాళ్ళకి అరగవు అలా ఉంటాయి కదా అని కొంచెం ఇలాగా నెయ్యిలో ఇలా కొద్దిగా వేయించుతున్నాను అనమాట. బాగుంటుందండి ఇది కొంచెం తినడానికి పిల్లలకి కూడా కొంచెం. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు అని అంటారు కదా, అంటే మంచిదన్నమాట ఈరోజు ఫాస్టింగ్ ఉంటే. అసలు ఒక 2-3 years బ్యాక్ అయితే బాగుండేదాన్ని అనమాట ఫాస్టింగ్ ఇట్లాంటివి. అంటే అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేదాన్ని. సో నాకు అలా అలవాటైందో ఏమో తెలీదు. అసలు డే అంతా తినకున్నా కూడా ఓన్లీ వాటరు లేదా లైట్గా ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ అలా తీసుకొని కూడా బాగానే ఉండేదాన్ని. ఇప్పుడైతే లో బీపీ ఒకటి స్టార్ట్ అయిందనమాట. సో తినకుంటే ఏదో కళ్ళు తిరిగిపోతున్నట్లు అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఒక్కోసారి ట్రై చేస్తూ ఉంటాను అనమాట మండేస్ అలాగా ఉండడానికి. బట్ ఇప్పుడైతే బాగాలేదు కదా, అంటే చాలా నీరసంగా ఉందనమాట. ఇవాళ అయితే నేను ఫాస్టింగ్ ఏమి ఉండట్లేదు. పిండి దీపం కోసమని ఈ రైస్ ఉన్నాయి కదా వాష్ చేసి కొద్దిగా ఆరబెట్టి ఇట్లా పిండి పడుతున్నాను అనమాట. యూజువల్గా నేను రైస్ ఫ్లోర్ పిండి ఉంటుంది కదా బయట నుంచి తెచ్చింది అట్లాంటివి, సో అలాంటివి కూడా యూస్ చేస్తుంటాను అనమాట. ఇది వరకు నేను 7 శనివారాల వ్రతం అంటారు కదా, అంటే అంత సిన్సియర్గా ఏం ఫాలో అవ్వలేదు. ఐ మీన్ అన్నీ చేసేదాన్ని కానీ, అంటే 7 శనివారాల వ్రత కథ అది చదవడము, అంటే ఇట్లా పిండి దీపం పెట్టడము, వెంకటేశ్వర స్వామివి శ్లోకాలు అలాంటివి చదువుకోవడము,
అంటే ఒక పూట అలా తినడము ఇలాంటివి చేశాను. కానీ అంటే 7 శనివారాలు అయిపోయిన తర్వాత 8th వీక్ ఏదో భోజనాలు పెట్టాలి ఇలాంటివి ఉంటాయి కదా! నేను యూఎస్‌లో ఉన్నాను కదా! అప్పుడు నేను వచ్చిన కొత్తల్లో అనమాట. నాకెవరు పెద్దగా తెలీదు. సో, అందుకని నేను అప్పుడు అదేం ఫాలో అవ్వలేదు కానీ పూజ అయితే చేసుకునేదాన్ననమాట. ఆ 7 శనివారాలు గూడా ఇలా పిండి దీపము ఇలా పెట్టుకునేదాన్ని. అప్పుడే నాకు అలవాటయిందనమాట. అంటే చేయడం. ఈ పిండి దీపాలు ఇట్లాంటివి. యాక్చువల్‌గా నాకు ఇదివరకు అసలు రావండి ఇట్లాంటివి. ఏదున్నా గూడా మా అమ్మ వాళ్ళు చేసుకుంటారనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మా అత్తయ్య వాళ్ళు చేసుకుంటారనమాట. అంటే నేనేదైనా హెల్ప్ చేస్తూ ఉంటాననమాట అన్నీ. అంటే ఇంకా వేరేటివి ఇట్లాంటివి. ఇలాంటివి కొన్ని తెలీవనమాట. అంటే ఏదైనా చదువుకోవడము, అందంగా డెకరేట్ చేసుకోవడము ఇలాంటివైతే నాకు చాలా బాగా వచ్చు. అండ్ చాలా ఇంట్రెస్ట్ కూడా నాకు. ఇంకా రిమైనింగ్‌వన్నీ గూడా అంటే ఏవైనా ఫాలో అవ్వడం అన్నీ గూడా వాళ్ళని చూసి నేను ఫాలో అయిపోతూ ఉంటాను. ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య అన్నమాట. అంటే ఈ మధ్య అంటే మరీ రీసెంట్‌గా కాదు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అలవాటు చేసుకుంటూ ఉన్నాను. ఎలాగో ఈరోజు సండే కదా అని బయటికెళ్ళామనమాట. ఇంట్లో అయితే నేనేం కుక్ చేయలేదండి. బయటే లంచ్ అంతా కూడా తినేసి ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళామనమాట. సో, చాలా బావుందండి ఇస్కాన్ టెంపుల్ అయితే. ఐ మీన్ చాలా చిన్నది. ఎక్కువగా అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. చిన్నదన్నమాట. అంటే మరీ చిన్నదంటే కాదు. నార్మల్‌గా ఉంది. అంటే కంజెస్టెడ్ అని కాదు. చాలా బావుందనమాట ఇంటీరియరు అంతా కూడా. చిన్న దాంట్లో గూడా ఎంత బాగా ఉందో ఆర్కిటెక్చర్ అయితే నాకు నచ్చిందనమాట. సైడ్స్‌లో ఉన్న ఆ పోల్స్ కానీ, వాటిలకున్న డిజైన్స్ కానీ అంతా కూడా బావుంది. అంటే వేరే కంట్రీలో కూడా ఇలా ఉండి ఇంతగా వీళ్ళు చేస్తున్నారు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత పాడుతున్నారో అండి. 'హరే కృష్ణ' ఆ సాంగ్స్ కానీ అట్లాంటివి. కాసేపు అక్కడే కూర్చొని అలా మెడిటేషన్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్‌గా ఈ పిల్లలతో మనం ఎక్కడికెళ్ళినా గూడా మా బాబు చాలా నాటీ ఉంటాడనమాట. 3 ఇయర్స్ ఉంటాడు కదా! సో, మనకు అంత ఫోకస్ చేయలేమనమాట యాక్చువల్‌గా. బట్ ఇట్స్ ఓకే. చిన్న పిల్లాడు గదా! మళ్ళీ మా పాప అయితే బాగా అర్థం చేసుకుంటదనమాట. తనకైతే 7 ఇయర్స్. సో, కొంచెం మెచ్యూర్డ్‌గా ఉంటుంది. బాబయితే మాత్రం బాగా నాటీగా ఉంటాడు. ఎక్కడికన్నా వెళ్ళినా గూడా అంత ఫుల్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. బట్ ఓకే. వాళ్ళకి అలవాటవ్వాలని ఇలా తీసుకెళ్తూ ఉంటాము. టెంపుల్‌లో మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. బావుందనమాట. ఉన్న ఆ ప్లేస్‌లోనే ఎంత బావుందో. అంటే మరీ చిన్నదేం కాదండి. అంటే అది అంటే మనం బెంగుళూరు, తిరుపతి ఇట్లా మన దగ్గరున్న ఇస్కాన్ ఉంటది గదా! చెన్నై అట్లాంటి వాటిలతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నది. అంతేగాని చాలా బావుందనమాట. వాళ్ళు మెయింటైన్ జేయడం గానీ, భజనాస్ అవి చేయడం గానీ, అండ్ వాళ్ళకొక స్కెడ్యూల్ గూడా ఉందనమాట. అంటే ప్రసాదాలు గానీ, అంటే సాటర్‌డే రోజు డిన్నరు అట్లాంటివి ఫ్రీ అన్నమాట. అండ్ ఇంకా మనకేమన్నా స్పిరిచువల్‌గా ఎలాంటి హెల్ప్ కావాలన్నా, మనకి మోటివేషనల్‌గా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే అన్నీ గూడా వాళ్ళక్కడ నోట్ చేసి పెట్టున్నారు. యూఎస్‌కి రాకముందు నేను చెన్నైలో ఉండేదనమాట. అంటే నేనక్కడ వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అక్కడ ఇస్కాన్‌కి రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ననమాట. అంటే మంత్లీ ఒక 2 టైమ్స్ అయినా కంపల్సరీ వీకెండ్స్ ఎప్పుడైతే నేను అక్కడ ఉంటానో ఊరికెళ్ళకుండా అట్లా ఉంటాం కదా! సో, నేను కంపల్సరీ మా పాపని తీసుకొని వెళ్ళేదాన్ననమాట. మా పాప అన్నప్రాసన గానీ, అవి గూడా అన్నీ అక్కడే జరిగాయనమాట. అంటే జస్ట్ ఫర్ మెంటల్ పీస్ అండి. వెళ్తున్నాను అంటే వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఇంకా ఎన్నో ఉంటాయి గదా! సో, చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ వాళ్ళు చేసే భజన అవి కూడా చాలా డెడికేషన్‌తో చేస్తుంటారండి వాళ్ళు. చాలా బావుంటుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.